జై గురుదత్త శ్రీ గురుదత్తులుగా పొందాలని తీవ్ర తపస్సు చేశారు. త్రిమూర్తులు ప్రత్యక్షమై లోక కళ్యాణార్థం అతను కోరిన కోరికను అనుగ్రహించారు. త్రిమూర్తులు జిల్లా మక్తల్ సమీపంలో ఉన్న ఒక ద్వీపము. ఒక ఆశ్వయుజ శుక్లపక్ష ద్వాదశి హస్త నక్షత్రం నాడు కృష్ణానదిలో దిగి అంతర్హితులైనారు. శరీరం గుప్తపరచిన అనంతరం 3 సంవత్సరాల వరకు తేజోమయ రూపమైన శ్రద్ధాళువులకు దర్శనమిచ్చేవారు. 33వ సంవత్సరం అనంతరం సూక్ష్మ రూపంలో ఉంటూ భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నారు. అయినప్పటికీ వేరొక చోట శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా అవతరించి లోకోద్ధారణ చేశారు. భక్తులెక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద నామస్మరణ చేస్తే చాలు, అభిష్టాలు నెరవేర్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకు అనుగుణమైన నామం తరతరాలుగా ఇలా ఉంది అని శ్రీ గురు చరిత్ర తెలుపుతుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. శ్రీపాద వల్లభ చరితామృతము ప్రామాణికంగా తీసుకుంటే అది దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దత్త దిగంబర. నామం ఏదైనా స్మరణ ఏదైనా చేయాల్సింది ఏకాగ్ర దృష్టితో. ఆయన 2వ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలోని కారంజ గ్రామంలో వాజసనేయ శాఖకు చెందిన అంబ మాధవ శర్మల ప్రథమ సంతానముగా జన్మించారు. అతనికి నరహరి శర్మ అని పేరు పెట్టారు. ఇతనే శ్రీగురునిగా ప్రసిద్ధి చెందారు. శ్రీగురుడు తన 8వ ఏట ఇండ్లు విడిచి దేశాటనలో భక్తులను అనుగ్రహించిన తర్వాత గానుగాపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాకి 40 కిలోమీటర్ల దూరంలో గానుగాపురం ఉంది. అక్కడ అనేక లీలలు చూపి అనంతరం వేరొక చోట అక్కల్కోట స్వామిగా ప్రకటమయ్యారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, పాడ్యమి. శుక్రవారము నాడు శ్రీగురుడు తన శిష్యులచే పూలనావను సిద్ధం చేయించుకున్నారు. ఈ పూలనావలో పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము అని తమ శిష్యులకు చెప్పారు. పుష్యమి నక్షత్రంలో కూడిన శుక్రవారం నాడు ఆ పూలనావ మీద కూర్చున్న నది మధ్యకు సాగిపోయారు. అలా స్థూల రూపంతో కదలీవనం వెళ్ళినప్పటికీ గుప్త రూపంలో గానుగాపురంలోనే ఉంటామని చెప్పిన వాగ్దానాన్ని ఈనాటికి రుజువు చేస్తున్నారు. శ్రీ దత్తాత్రేయుని 3వ అవతారం శ్రీ స్వామి సమర్థ. గానుగాపురానికి 70 కిలోమీటర్లు లేదా షోలాపూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కల్కోట అతని స్థిర నివాసం. శ్రీగురుడు గానుగాపురం నుండి తిన్నగా శ్రీశైలముకు చేరి అక్కడున్న కదలీవనంలో 300 సంవత్సరాలు తపో సమాధిలో ఉండి ఆ తర్వాత స్వామి సమర్థ నామమున ప్రకటమయ్యారు. శని మీనములోకి ప్రవేశించినప్పుడు అచ్చటనున్న వటవృక్షములో తన యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శరీరాన్ని త్యజించారు. అక్కల్కోట స్వామిగా స్వామి సమర్థగా ప్రసిద్ధికెక్కారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిత్య లీలా వినోది వరప్రదాత దత్త పరంపర అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజు యోగిరాజు శ్రీ షిరిడి సాయినాథుడు దత్తుని 4వ అవతారంగా అపరిమిత లీల. ఎందరో దత్త పరంపరలో దత్త సాంప్రదాయంతో లోక కళ్యాణార్థం భూమిపై వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. పాపం క్షీణదశకి వచ్చి అనంత పుణ్యరాశి పోగైనప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగుతుంది. దత్త పరంపరలో వెలసిన దత్తావతార దర్శన భాగ్యం విడవకుండా నడవాలి అని దారి తప్పిన ప్రతి బిడ్డకి తెలుస్తుంది. అదే రక్షణ మనకు అప్పాజీ దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే అంతకంటే అతి భద్రంగా అపురూపంగా మనల్ని మన పరమ గమ్యం చేరుస్తారు. ఆయన మార్గదర్శకత్వం
ముముక్షువులకు, సాధకులకు, సాధువులకు, భక్తులకు, జిజ్ఞాసులకు, సర్వసంగ పరిత్యాగులకు పరమగమ్యం చేరేందుకు ఎంతో సహాయపడుతుంది. వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారాన్ని, ముక్తిని కలిగిస్తుంది. ఒక చొక్కా, అరలుంగి, భుజంపై ఒక తువాలు, కాళ్ళకి సాదా చెప్పులు వేసుకునే అతి సామాన్య వ్యక్తి, కాషాయ వస్త్రధారి తరచూ కిళ్ళి నములుతుంటారు. రాగి సంగటి, కొద్ది అన్నం అతని ఆహారం. మితైన అవధూతగా వచ్చిన దత్త భగవానుడు. జై శ్రీ గురుదత్త. శరణు శరణు శ్రీ సత్తుపాసి శరణు శరణు.